మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను నటిస్తున్న మొదటి చిత్రం జూనియర్. టాలీవుడ్ సెన్సేషనల్ శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరో అందాల తార జెనీలియా మరో కీలక పాత్రలో కనిపించింది. వరుస అపజయాలు ఎదురవుతున్న శ్రీలీల క్రేజ్ మాత్రం అసలు తగ్గట్లేదు. మొన్నటి రాబిన్ హుడ్ వరకు శ్రీలీల నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా ప్రస్తుతం ఈ ముద్దుగుమనే ట్రెండింగ్ హీరోయిన్. ప్రస్తుతం శ్రీలీల జూనియర్ అనే ఒక సినిమాలో నటిస్తోంది. మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావటం గమనార్హం. కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న జూనియర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్కి మంచిగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక జూనియర్ మూవీపై హైప్ ఉండటానికి ప్రధాన కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీల కారణంగానే ఈ మూవీపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జూనియర్ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన వైరల్ వయ్యారి అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న శ్రీలీల కొత్త హీరోతో చేసేందుకు గట్టిగానే రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది శ్రీలీల. అయితే జూనియర్ కోసం మాత్రం ఆమెకు 4 కోట్ల పారితోషికం ఇచ్చారని టాక్ నడుస్తోంది. కాగా బెంగళూరులోనే పుట్టి పెరిగిన శ్రీలీల కన్నడ మూవీతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత జూనియర్ సినిమాతో కన్నడ ఆడియన్స్ని పలకరిస్తోంది. జూనియర్ సినిమాలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మాయాబజార్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాహుబలి, RRR వంటి చిత్రాలకు పనిచేసిన KK సెంథిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫర్గా వ్యవహరిస్తున్నారు.